ఫస్ట్ ఆయన కథ చెప్పుకున్నారు, ఆ తర్వాత ఆత్మకథ కోసం చెప్పారు. ఆయన కథలోనే నేను వేసైపోయానండి. రాబోయేదే ఏమి మనం అడగాల్సిన అవసరం లేదు. ఒకటే మాట అన్నాను, బాబు ఏంటో నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్తున్నావు, ఆయనే నమ్ముకున్నావు కాబట్టి నువ్వు తీసే ఈ చిన్న బడ్జెట్ సినిమా కోసం నేను పెద్దగా ఆశించలేదుగా, నువ్వు సినిమా సక్సెస్ చేసుకుంటే అంతే చాలు అని ఒకటే మాటిచ్చాను. అలాగే మా సోదరుడు గాంధీ గారికి, మరి మలాజీ గారికి, వీళ్ళకి కూడా నేను మాట్లాడడం జరిగిందండి. జమిని కోసం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. జమిని 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 ఎప్పుడు వింటూనే ఉంటాము అబ్బాయి కోసం. ఇందులో నాకు కొడుకుగా చేసేదండి. నిజంగా తల్లి కొడుకులాగానే ఉన్నాం మేము. చాలా సంతోషపడుతుంది, నవ్వుకున్నాం పనిగా బాగా ఇద్దరం కూడా సినిమా అయిపోయేంత వరకు కూడా. అలాగే మా బుడ్డోడు చిన్నోడేడి వీడే మనవాడు, వీడి కూడా నాకు ఎక్కువ అనమాట మొత్తం సినిమాలో. వీడి కూడా అద్భుతంగా నటించండి, వీడి మంచి ఫ్యూచర్ ఉంది. ఇలా ప్రతి ఒక్కరిని కూడా డైరెక్టర్ గారు ఆయన మాట ఎవరు కూడా ఆయనతో ఇది అది అని ఏమి యాక్టర్ చేయలేదు, వాదించడం లేదు. వస్తాం సార్, చేస్తాం సార్, ఇదే ఒకటే మాట అన్నమాట. ఆయనలో మాకు కనిపించింది ఏంటంటే ఒక డైరెక్టర్ కనిపించలేదు, ఒక ఆత్మీయుడు, ఒక బంధువు, మనకు చుట్టము, మనకు పక్కము, అసలు ఎప్పుడు నుంచో ఉన్నటువంటి స్నేహితుల అన్నటువంటి ఉద్దేశాన్ని కనిపించే విధంగా ఆయన మాట్లాడుతూ చక్కగా ఈ సినిమా తీయడానికి కనిపించారండి. అలాగే ఇక డైరెక్టర్ గారు సోమేష్ గారు, వారితో సహకారం అందించాడు. నేను చేసినప్పటికీ కొన్ని సినిమాలే కానీ చాలా వరకు స్టూడియోలో అవుట్డోరు ఇండోరు ఇలా చేస్తూ ఉంటారు కదా. శ్రీనివాసరావు గారు